ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దేవాలయానికి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన దేవాదాయ చైర్మన్ అరికల వేణుగోపాల్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేస్తుండగా ప్రోటోకాల్ పాటించాలని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రసాభాస జరిగింది. ఈ నేపథ్యంలో కిల్లా మైసమ్మ బోనాల చెక్కులు పంపిణీ వద్ద ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన కొనసాగిన అనంతరం అధికారులు నేతలు బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేశారు. పూజమ్మ దగ్గర మైసమ్మ దగ్గర కొన్ని ఏళ్ళ నుంచి ఎందుకంటే అక్కడ మొత్తం సాఫ్ సఫాయి కానీ దీపాలు పెట్టి దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి ఏదైతే చాలా ఫస్ట్ గోల్కొండ కిలో ఇక్కడనే నిర్మించారన్నా పూజమ్మ దగ్గర మైసమ్మ దగ్గర కొన్ని ఏళ్ళ నుంచి ఎందుకంటే అక్కడ మొత్తం సాఫ్ సఫాయి కానీ దీపాలు పెట్టి దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి ఏదైతే చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి టెంపుల్ కి చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా ఈ చెక్కులు గౌరవ పెద్దలు అరికల వేణుగోపాలరావు గారు ప్రతినిధిగా వేయించి ఇలా మహేశ్వరం నియోజకవర్గము ఇలా కిల్లమైసమ్మ టెంపుల్ రావడం జరిగింది. అందులో భాగంగా కేఎల్ఆర్ కూడా రావడం జరిగింది. మేయర్ పారిజాత గారు కూడా రావడం జరిగింది. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు చెక్కుల పంపిణీ చేస్తుంటే మధ్యలో శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు అడ్డుకొని దీన్ని చిందరబందరం చేయడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం. ఈరోజు నేను అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారిని, గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 3 సార్లు నువ్వు మంత్రి అయినావంటే కేవలం కాంగ్రెస్ భిక్షతోటి నువ్వు మంత్రి అయినావు. ఈరోజు నువ్వు ఓందాతనం పాటించకుండా, నువ్వు కనీసం ఆలోచించకుండా ఈరోజు కింద కూర్చొని బైఠాయించి కేఎల్ఆర్ గారు రావద్దని చెప్పి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ సబితా గారు, ఒకటి చెప్తానని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నువ్వు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఈరోజు పేద బడుగు బలైన వర్గాలు ఎంతోమంది టెంపుల్కి వస్తారు, అభివృద్ధి కావాలని చెప్పేసి టెంపుల్ని చూస్తారు, కానీ నువ్వు కనీసం అది ఆలోచించకుండా ఈరోజు నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాను. ఈరోజు నీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా? ఈరోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మంత్రి అయి నువ్వు మాకెంత వెన్నుపోటు వడిచావో ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మరొకసారి చేసి తప్పకుండా గుణపాఠం తప్పదని చెప్పేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలైన వర్గాలు టెంపుల్కి వచ్చి చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇట్లా వహిస్తుంది సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పేసి ఆలోచిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అన్ని టెంపుల్కు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని టెంపుల్లకు కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కిల్లమైసమ్మ టెంపుల్కు రావడం జరిగింది. మరొకసారి తెలంగాణ ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకు ముగిస్తూ